నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. లిక్కర్ స్కామ్కు సంబంధించి సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే బూనేటి చాణక్య ఆస్తులన్నీ భారీగా కొన్నారని సిట్టు ద్వారా వెల్లడైంది. అయితే మద్యం ముడుపులతో కొన్నారని కూడా సిట్టు ద్వారా వెల్లడైంది. మరి ఇంకెక్కడెక్కడ ఆయన ఆస్తులు కొన్నారు, ఇలాంటి అంశాలను చర్చించబోతున్న స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అది ఇంకా సాగుతానే ఉంది, ఇంకొక కొలికైతే రాలేదు. మరి ఇప్పుడు ఇంకా లోతుగా విచారించే కొద్దీ అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బూనేటి చాణక్య ఆయన ఈ మద్యం ముడుపుల ద్వారా ఆస్తులు ఎక్కడెక్కడ ఆస్తులన్నీ కొన్నారని సిట్టు ద్వారా వెల్లడైంది. ఎక్కడెక్కడ కొన్నారంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ నిజంగా వాళ్ళు చేసిన మద్యం వ్యాపారం ఏమో ఆంధ్రప్రదేశ్లో, కొన్న ఆస్తులన్నీ కూడా తెలంగాణలో. నిజంగా అసలు ఆ ఏరియాల పేర్లు వింటూ ఉంటే వీళ్ళు ఎంత అక్కడ మరి ఆ ఏరియాలో రేట్ ఎంత ఉంది, వీళ్ళ రిజిస్ట్రేషన్లో ఎంత రేట్ రాసుంది, అసలు వింటుంటే షాక్ అయ్యే విషయాలు. దాంట్లో ముఖ్య పాత్రధారి ఈ బూనేటి చాణక్య ఆస్తులు కూడబెట్టాడు. కానీ అసలు ఈయన కొన్న ఆస్తులు వెనక ఇంకెవరున్నారంటే ఒక అవినాష్ గౌడ్ అనే వ్యక్తి. మరి ఎవరి అవినాష్ గౌడ్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు ఈయన అకౌంట్ కి బాగా భారీ మొత్తాల్లో జమ అయినట్లుగా కనిపిస్తుంది. అతను వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పుడు అతను పూర్తి వివరాలు చెప్పాడు. అసలు ఏ ఏరియాల్లో ఎంతెంత కొన్నారు, అసలు వింటూ ఉంటే ఎక్కడెక్కడ అసలు మనం ఇప్పుడు శంషాబాద్ కానివ్వండి, రంగారెడ్డి జిల్లా కానివ్వండి, మల్కాజ్గిరి జిల్లా కానివ్వండి, గుండ్లపోచంపల్లి మెదక్ జిల్లా, కుల్చారం మండలం మహమూద్పూర్ గ్రామాల్లో, అలాగే సిద్ధాపూర్ గ్రామంలో, అంటే ఒక చోట ఎకరా విలువ 30 లక్షలుంటే 9.99 లక్షలు, అంటే 9.99 వేలు, అంటే 10 లక్షలకు కొన్నాడు. అక్కడ చూపించుకొని 2 ఎకరాలు కొనుగోలు చేస్తారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అస్సలు ఈ తాళ్ళ అవినాష్ గౌడ ఇవన్నీ కూడా ఆ అబ్బాయి బయట పెట్టాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా బయటకు వచ్చి ఒప్పుకోవాలి, మేము తప్పులు చేశాము, మేము అన్యాయంగా అక్రమంగా రాష్ట్రాన్ని లూటీ చేసేసాము అని. వాళ్ళు లూటీ చేసేసి వాటాలు వేసుకునే దగ్గర ఇబ్బందులు అయ్యి అసలు దొంగలందరూ ఈ రోజున బయటపడుతున్నారు ఒక్కొక్కరిగా. ఎందుకంటే ఈ విషయాన్ని తీసుకొచ్చింది విజయసాయి రెడ్డి. ఎట్లకేలకు ఆయన కష్టపడి మొత్తానికి ఇదిగో మద్యం కుంభకోణం జరిగింది, దాని వెనక ఇదిగో వీళ్ళందరూ మా ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు, మీటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు ఏం మాట్లాడారు, దాంట్లో తన పాత్ర ఏంటి అనేది చెప్పి నేను అప్రూవర్గా మారుతున్నారు. ఎప్పుడు సిట్టి పిలిచినా నేను ప్రతి క్షణం వాళ్ళకి అందుబాటులో ఉంటాను, వెంటనే వచ్చేసి అన్ని విషయాలు చెప్తాను అని చెప్పాడు. నిజంగా ఆ విధంగా చెప్తున్నాడా విజయసాయి రెడ్డి? ఎక్కడ చెప్పట్లా. విజయసాయి రెడ్డి మాటలు వింటుంటే కేవలం మాటలే గాని చేతలు లేదు అనేది మాత్రం మనకు అర్థమైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎంతసేపటికి తను కాపాడుతున్నట్టే ఉన్నాడు, ఒక నీడలాగా. మరి ఈ రోజున ఆయన ఏ విధంగా అప్రూవర్ గా మారినట్లు అర్థం, ఏ విధంగా ఆయన మద్యం కుంభకోణంలో నేను అన్ని విధాలుగా హెల్ప్ అవుతానని చెప్పింది మనం వినాలి. అవును. మరి అలాంటిది ఈ రోజున ఏవనగా ఉన్న రాజకేశ్ రెడ్డి, ఆయన అనుచరుడే ఈ బూనేటి చాణక్య. నిజంగా వింటూ ఉంటే వీళ్ళ చరిత్రలో వీళ్ళు చేసిన ఏదైతే ఈ ఘోరాలు ఉన్నాయో, దాదాపుగా 2021, 22, 23, 24, 25 దాకా కూడా వీళ్ళు ఈ భూములు కొనుగోలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా కూడా ఇంకా ఈ డబ్బుని వీళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉపయోగించుకున్నారు ఎవరికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, ఎక్కడ దాచారు, ఆ డెన్లన్నీ ఎక్కడున్నాయి, ఆ డబ్బుని ఏ రూపంగా మార్చారు. ఇప్పుడు కదా మనం ఒక్కొక్కటిగా చూస్తున్నాం. ఎక్కడో సినిమాల్లో పెట్టారని విన్నాము, ఆ తర్వాత హాస్పిటల్ పెట్టారని విన్నాము. మరి అరేట హాస్పిటల్ అని చెప్పేసి చాణక్య సంబంధించి మరి హైదరాబాద్ లోనే, అది రాజకేశ్ రెడ్డి భార్య, మరి ఆవిడ దాంట్లో పార్ట్నర్ గా ఉందని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే మనకి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మద్యం కుంభకోణంలో మరి ఎన్ని కోణాల్లో మరి దీన్ని రోజున చూడాల్సి వస్తుంది. ఈ కేసుని ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అసలు విషయాలు బయటకు వస్తాయి. నిజంగా ఇంత దారుణంగా ఎన్ని వేల మంది మరి ప్రాణాలు పాపం పోగొట్టుకున్నారు, ఎన్ని వేల మంది ఆడపడుచుల తాళిబొట్లు దిగినాయి, ఎన్ని వేల మంది ఈ రోజున మంచాల పాలైపోయి పాపం వాళ్ళ జీవితం మరి ఆ మంచానికే పరిమితం అయిపోయింది. మరి ఉసురు కొట్టదా జగన్మోహన్ రెడ్డికి? ఈ రోజున ఓన్లీ బూనేటి చాణక్యదో ఇంకోహరిదో ఆస్తులు జప్తు చేయటం కాదు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేయాలి, అప్పుడు అసలు దొంగ దొరుకుతాడు. అసలు ఎక్కడో ఉన్న భారతీ రెడ్డికి ఏం సంబంధం అండి దీంట్లో? ఈ మద్యం కుంభకోణంలో ఆవిడ ఏదైతే భారతీ సిమెంట్ డైరెక్టర్ అయినా బాలాజీ గోవిందప్ప దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఈ మద్యం ముడుపులన్నీ ఆయన ఎందుకు చేరేసుకున్నాడు? అంటే భారతీయ సిమెంట్ లో లిక్కర్ కలిసింది మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ లిక్కరు. అది ఏ విధంగా కలిసింది, ఎలా కలిసింది, మరి ఏ స్థాయిలో కలిసింది అనేది కూడా పూర్తి వివరాలు తీయాలి పోలీసులు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు. ఇన్ని రకాలుగా వాళ్ళ ఈ యొక్క తప్పులు కనిపిస్తూ ఉంటే
ఇంకా ఈ మంచితనానికి పోయి మేము రాజకీయాలు అలా చేస్తాం ఇలా చేస్తామంటే ఈ రోజున మిమ్మల్ని రాజకీయాలు నిజాయితీగానే చేయమంటున్నారు, నిక్కచ్చిగానే చేయమంటున్నారు. చేసిన తప్పుకి శిక్ష వెయ్యాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజున రాజకీయం వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపు కోసం కేసులు పెట్టట్లేదు, చేసిన తప్పులకి కేసులు పెడుతున్నాం. గతంలో జరిగింది వాస్తవమా కాదా? వాళ్ళని ప్రజలు వద్దనుకున్నది వాస్తవమా కాదా? మీకు ఎందుకు ఇచ్చావు 151, ఈ రోజున 11 కూడా మీకు ఎక్కువే, అసలు 11 ఎలా వచ్చినాయి అని చెప్పి ప్రజలు అనుకుంటున్న విషయం. మరి అలాంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తీసుకొని మరి ఇంకా దాని వెనకాల ఇంకా ఇంకా ఏ నిజాలు దాగి ఉన్నాయి, ఎవరెవరు పాత్ర ఉంది, ఆ సూత్రధారుల్ని అసలు సూత్రధారి ఎవరు, ఆ బిగ్ బాస్ లేడీడానా లేకపోతే మరి జెంట్ అతను లేడీనా జెంట్ అనే దాని దగ్గర పెద్ద ఇది నడుస్తుంది ఎవరు అనేది. మరి నిజంగానే భారతిరెడ్డి పాత్ర ఉందని చెప్పి కొంతమంది, జగన్మోహన్ రెడ్డి ఆ భారతిరెడ్డి పాత్ర లేకుండా ఏం చేయలేడని ఇట్లా చాలా రకాల మాటలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఒక్క బూనేటి చాణక్య ఆస్తులే కాదు, ఇంకా జప్తు చేయాల్సింది అసలు సిసలైన వీళ్ళందరి చేత ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో ఉండి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఎన్ని రకాలుగా వీళ్ళ యొక్క ఈ వికృత చేష్టలు మరి ఇట్లాంటి భయంకరమైనవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నారో మరి వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఆయన ఆస్తులు ఫస్ట్ జప్తు చేయాలి, ఆయన ఆస్తుల మీద ఈ రోజున వీళ్ళు అటాచ్ చేసుకోవాలి. మరి ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయా, స్వదేశాల్లో ఉన్నాయా, మరి ఏ రాష్ట్రంలో ఉన్నాయి మన దేశంలో ఉంటే, మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ జప్తు చేస్తే మనకి అప్పుడు తెలుస్తుంది. ప్రజలు అడుగుతున్నారు మేడం, కల్తీ మద్యం దాగి వేల మంది కుటుంబాలు నాశనం అయిపోయాయి, కానీ ఇప్పుడు కేసులు పెడుతున్నారు, బెయిల్ మీద మళ్ళీ బయటకు వెళ్తున్నారు, శిక్ష పడట్లేదని ఇప్పుడు ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు దీన్ని. అవును, అదే ఫస్ట్ అదే ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా మేము కేసులు పెట్టట్లేదు అనే మాటకు బాధేస్తుంది. రోజున మీరు కక్షపూరితంగా ఎందుకు పెడుతున్నారు, ఎవరు అడిగారు, ఎవరు అంటున్నారు? కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే అంటారు ఇవి అక్రమ కేసులు అని. అవును, మేము అక్రమంగా రాష్ట్రాన్ని దోచేసాము, అక్రమంగా రాష్ట్రంలో ఎలాంటి అన్యాయమైన పనులు చేశాము కాబట్టి దానికోసం కేసులు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పుకోలేరు కదా. వాళ్ళు చేసింది వాస్తవం. ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే, గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి చేష్టలు మరి ఎంత అవినీతికి పాల్పడిందో, అన్యాయంగా అక్రమంగా రాష్ట్రాన్ని దోచుకుందో దాని మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని మరి బంధించండి అనేది ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం సరైన మార్గంలోనే వెళ్తుంది, ఖచ్చితమైన ఆలోచనలే చేస్తుంది, నిక్కచ్చిగానే ప్రవర్తిస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా కుట్రపూరితంగా ఎవరి మీద కూడా కేసులు పెడుతుంది అనేది మాత్రం వాస్తవం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పెడతారు? అవును, ఈ రోజున ఇంత గొప్పగా ప్రజల యొక్క 20 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఒక్కడ కూడా తగ్గే పని లేదని నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది కదా కావాలి. అవును, ఈ రోజున మరి గతంలో ఎప్పుడైనా విన్నామా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చంపటాలు, నరకటాలు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విధంగా చేస్తున్నారంటే వాళ్ళకి 3rd డిగ్రీ ఇవ్వటం, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయటం, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయటం. అవును, ఎలాంటి కార్యక్రమం? ఈరోజు సాక్షి మీడియాలో అంటే రోజు వేస్తానే ఉంటున్నారు, ఏపీలో కంపెనీలు ఎక్కడొచ్చాయి, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో రండి చర్చిగా అని అడుగుతున్నారు. మరి రావచ్చు కదా, ఎవరు కాదంటున్నారు? అదే కదా. ఇప్పుడు ఉద్యోగాలు వస్తుంటే 100 మెయిల్స్ ఎవరు పెట్టారు రావద్దని వాళ్ళు చెప్పాలి. ఉద్యోగాలు వచ్చినాయో లేవో భయపడిపోయి ఎవరు మెయిల్స్ పెట్టారు కంపెనీలు వస్తున్నాయి అని భయపడిపోయి ఎవరు అమరావతిని వేసేల రాజధానిగా ముద్ర వేద్దాం అనుకున్నారు, ఈ కంపెనీలు రావటానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు వీళ్ళు ఉర్సా అనే కంపెనీకి భూములు ఇవ్వకుండానే నారా లోకేష్ గారి మీద 99 పైసలకి ఇడ్లీ వచ్చిద్దో రాదో, టీ వచ్చిద్దో రాదో, కానీ మరి 99 పైసలకి భూములు కట్టబెట్టారని ఒక అబద్ధ ప్రచారాన్ని ఎవరైతే చేశారో వాళ్ళే చెప్పాలి ఈ రోజున కంపెనీలు వచ్చినాయా లేదా, నిజంగా యువతకు ఉద్యోగ భరోసా ఇస్తున్నారా లేదా కూటమి ప్రభుత్వం అనేది. ఊరక నోరుంది కదా అని చెప్పి మాట్లాడటం, ఏదంటే అది ఎదుటివాడి మీద వేసేయటం, రమ్మని చర్చకి ఎవరైనా సమాధానం చెబుతారు. ఈ రోజున ఎవరు ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, కంపెనీలు రాకుండా భయభ్రాంతులు గురి చేయడానికి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు తెరలేపుతున్నారు, ఎన్ని విధాలుగా గతంలో మరి ఏదైనా కంపెనీ వస్తుందంటే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, ఇదిగో మా యువత ఇంతమంది ఉన్నారమ్మా, వాళ్ళకి ఉద్యోగాలు ఇన్ని నెలల్లో మీరు ఇవ్వగలిగితే ఇదిగో మీకు ఈ భూమిని మేము ఇస్తున్నాము, ఈ భూమిలో మీరు కంపెనీ ఏర్పాటు చేసుకోండి, చక్కగా మీ బిల్డింగులు కట్టుకోండి, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, చక్కగా మాకు అభివృద్ధి చేయండి అని కోరుకుంటాం.
జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మా రాష్ట్రంలో నువ్వు కంపెనీ పెట్టాలంటే నాకు ఎంత ఇస్తావు డబ్బులు అని అడిగాడు. ఆ ఎయిర్పోర్ట్ లోనే గన్ పాయింట్ పెట్టి చచ్చినట్టు నా వాటా నాకు ఇస్తావా లేకపోతే ఇటు నుంచి ఇటే వెళ్ళిపో అన్నాడు. వాళ్ళు ఏం చేశారో వెళ్ళిపోయారు. అవును, అది ఆయన చరిత్ర. నీలాగా అసలు కక్కిన కూటికి ఆశపడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల రక్తాన్ని జలగలాగా పీల్చి ఈ రోజున కంపెనీలు రావట్లేదని ఇవన్నీ అబద్ధాలు. అంటే అబద్ధం, గతంలో ఆయన పరిపాలనే ఒక అబద్ధం, దోచుకోవటం మాత్రం నిజం, ఇది వాస్తవం. మరి ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడితే అతి త్వరలో ప్రజలు చెప్పులతో సమాధానం చెబుతారు ఖచ్చితంగా. హిందువులే కాదు, ప్రజలందరూ కలిసి చెప్తారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు, అంటే ఒక అద్దు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అతి త్వరలోనే వీళ్ళకి చెప్పులతో మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.